నరేటివ్ థింకింగ్ అంటారు. నేను చాలాసార్లు ప్రధానంగా ప్రొజెక్ట్ చేశాను. మన దేశం మీదకి దండయాత్రలు చేసి వచ్చినటువంటి రాజులు, అలెగ్జాండర్ ది గ్రేటు, బాబర్ సూపర్ హీరో, ఇట్లాగా మన మెదళ్లలో మన దేశం మీద దండయాత్రలు చేసినటువంటి రాజుల్ని హీరోలుగా చేస్తూ, మన దేశంలో వాళ్ళని ఎదిరించి విజయం సాధించినటువంటి వాళ్ళని గురించి బయటికి తెలియనీయకుండా చేస్తూ, తెలివిగా మన మెదళ్లలో ఎట్లయితే పాఠ్యపుస్తకాల్లో రాశారో ఎన్టీ రామారావు ది గ్రేట్, అదే ఎన్టీ రామారావు ది వర్స్ట్, ఆ తర్వాత ఎన్టీ రామారావు సూపర్ పవర్, ఇట్లాగా మన మెదళ్లలో ఎలాంటి నేరేషన్ అయితే క్రియేట్ చేశారో ఇప్పుడు అట్లాంటి నేరేషనే కమ్మవారిలో తెలుగుదేశం కమ్మవారు వేరయ్యా అన్నటువంటిది. కమ్మ సామాజిక వర్గం అంటే తెలుగుదేశం పార్టీ సొత్తు మాత్రమే అన్నట్టుగా, ఈవెన్ ఒక లావు శ్రీకృష్ణదేవరాయలు, వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు చివరిదాకా వైసీపీలో ఉండి సరే టికెట్లు ఇవ్వనన్నారు కాబట్టి అటు వెళ్ళారు. కానీ వాళ్ళకి ఇంట్లో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశంకి వెళ్ళాలన్నటువంటి ప్రెషరే. అందులో ఒక కేసినేని నానినో, ఒక ఆయన పేరేంటి కొడాలి నానినో, వల్లభనేని వంశీనో, ఇట్లాంటి వాళ్ళని కులం వెలివేసిందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. కులం వాళ్ళే ఇప్పుడు దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, ఆగ్రహిస్తున్నారు. అబ్బాయి చౌదరి లాంటి వాళ్ళని విరుచుకుపడుతున్నారు. వాళ్ళకి 100కి 95% కులం వెంట ఉండకపోవచ్చు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కమ్మ కావడం వలన సీటు దక్కకపోయినటువంటి తపనా చౌదరి సంఘ్ పరివార్తో సాన్నిహిత్యంతో తన పేరుతో ట్రస్ట్ ద్వారా గత 3 ఏళ్ల నుండి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విపరీతమైనటువంటి సర్వీస్ యాక్టివిటీస్ చేసుకొచ్చారు తపనా చౌదరి. సీన్ కట్ చేస్తే ఆ సీటు తీసుకెళ్ళి నిన్న తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసేసింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కసారిగా ఇట్లాంటి పరిస్థితి ఏంటి అన్నటువంటిది తపనా చౌదరి బాధ. వాస్తవంగా అంతకుముందు అక్కడే సుజనా చౌదరి పేరు వినబడింది ఏలూరు నుంచి కానీ, లేకపోతే విజయవాడ నుంచి కానీ. తెలుగుదేశం అక్కడేమి ఆరోపణ చేసింది, అక్కడ కమ్మవారికి అన్ని వరుసనే కమ్మకిస్తే ప్రజల్లో వేరే సంకేతం వెళ్తుందని. మరి ఇక్కడే విచిత్రమైనటువంటి లెక్క ఉంది. విశాఖపట్నం మరి కమ్మకే గది ఇచ్చింది తెలుగుదేశం. అదే సందర్భంలో అదేంటిది అవతల ఉన్నటువంటి సీటు ఇప్పుడు వంగా గీత బీజేపీకి అని చెప్పేసి అంటున్నారు. వాస్తవంగా తెలుగుదేశంకి ఆవిడ వెళ్ళాలనుకున్నది. వాళ్ళ ఆయన కమ్మనినేగా అక్కడ ఇస్తున్నటువంటిది. అట్లాగే అనకాపల్లి సీఎం రమేష్కి అంటున్నారు. ఎందుకని ఇస్తున్నారు అక్కడ? వాళ్ళ ఆవిడ కమ్మ సామాజిక వర్గం అనే కదా ఇస్తున్నది. అట్లాగే మరి గుంటూరు కమ్మకే గది ఇచ్చింది, నరసరావుపేట కమ్మకే గది ఇచ్చింది, విజయవాడ కమ్మకే గది ఇచ్చింది. మరి అక్కడ తెలుగుదేశం కమ్మవారు అయితే పర్లేదు, మధ్యలో ఒక బీజేపీ కమ్మవారు కాబట్టి తపనా చౌదరికి సీట్ వద్దు అక్కడ. అంటే ఈ మొత్తంలో ఈ కోణంలో నుంచి తీసుకొచ్చారు. అంటే కమ్మవారిలో తెలుగుదేశం కమ్మవారు అయితే తప్పు లేదు కానీ వరుసనే సీట్లే కదా. మరి ఇప్పుడు గుంటూరు, నరసరావుపేట, విజయవాడ 3 మరి వరుసనే కమ్మనే వచ్చింది కదా. అక్కడ విశాఖపట్నం ఒకటే కదా కమ్మ. ఆ తర్వాత వచ్చేటప్పుడు రాజమండ్రి కమ్మ ఇప్పుడు పురంధేశ్వరి వస్తుంది కాబట్టి వరుస పెట్టి ఇట్లాగైతే తప్పు అయిపోతుంది అన్నటువంటి. మరి తెలుగుదేశం పార్టీకి వరుసనే కమ్మవారికి ఇస్తే ప్రాబ్లం లేదైంది. ఇట్లాగా విచిత్రమైనటువంటి లెక్కల మధ్యన నడుస్తున్నటువంటి రాజకీయం. కాకపోతే ఇందులో నైతికత అనైతికత ఏముండదు, ఎవరి ఎత్తుగడ వాళ్ళదే అంతే. దీంట్లో మనం ఏం జడ్జి చేయక్కర్లా.